హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు మనం గణేష్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను చాలా సింపుల్గా ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నది చూపించాలనుకుంటున్నానండి. దానికోసం నేను ముందుగా ఇలా కార్డ్బోర్డ్ పైన స్ట్రైట్గా స్ట్రిప్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. స్ట్రిప్స్ అంటే మరీ సన్నగా కాకుండా ఒక 2 ఇంచెస్ అనుకోండి, 2 ఇంచెస్ స్ట్రిప్స్ వరకు కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను 2 స్ట్రిప్స్ యూస్ చేస్తాను. ఫ్లవర్ కోసం స్క్వేర్ పేపర్ని తీసుకొని దాన్ని ఒక ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్, దాన్ని మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్, ఇలా 3 ట్రయాంగిల్స్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఏ పెటల్ షేప్ కావాలనుకుంటున్నామో ఆ పెటల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న షేప్ పైన నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఫ్లవర్ని ఓపెన్ చేస్తే ఈ షేప్ అనేది వస్తుందండి. ఇలా మనము ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసుకున్న వాటిని ముందుగా మనం తీసుకున్న స్ట్రిప్స్కి వాటిని పైన దానికి పిన్స్ వేసానండి. పిన్స్ పెట్టి అటాచ్ చేసుకొని ఇలా ఈ ఫ్లవర్స్ని ఓపెన్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ని 2 లేయర్స్లో స్టిక్ చేయాలనుకుంటున్నాను. దానికోసం సెకండ్ లేయర్కి ఒక పెటల్ తీసేసి మిడిల్లో గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో స్టిక్ చేసుకోవాలి. మిడిల్లో ఉన్న ఎంటీ ప్లేస్లో నేను ఇక్కడ ఉన్న శారీ లేస్ని స్టాప్లర్తో స్టాపిల్ చేసుకున్నాను.